హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అటుకుల మిక్చర్ రెసిపీ చూసేద్దామా మరి? పోహా మిక్చర్ అని కూడా అంటారు. సో వీటికి కావాల్సినవి అటుకులు, మొక్కజొన్న చిప్స్ అండ్ బాగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో అండ్ నెక్స్ట్ క్యారెట్ అనేది ముక్కలుగా కాకుండా తురుముకుంటే బాగా టేస్ట్ అనేది వస్తుంది. సో సన్నగా తురుముకున్న క్యారెట్, కొద్దిగా కారం, బాగా సన్నగా చాప్ చేసుకున్న పుదీనా అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఇంకా కొత్తిమీరని కూడా బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. సో పల్లీలు, పుట్నాలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ మేము వాటిని ఇష్టపడము. సో వాటిని అవాయిడ్ చేసేసాము ఈ రెసిపీలో. బట్ అవి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్చర్లో. సో చూసారు కదా, అటుకుల రెసిపీ ఎలా ఉందో ఒక చిన్ని కామెంట్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎంతో రుచికరమైన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఆల్.